రోజులుగా క్రిస్మస్ ఆరాధనలో చేసుకుంటూ వచ్చాము. ప్రాముఖ్యమైన సమయానికి దేవుడు మనల్ని నడిపించాడు. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నట్టుకు దేవుడు ప్రత్యేకంగా రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు ఆలోచిస్తున్నాము. ఇప్పుడు వరకు పాటల ద్వారా ఈ నామానికి మేము తెచ్చుకున్నాను. కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించబోతుండగా కొద్ది మాతోనూ మా అందరితోనూ మాట్లాడాలి. మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది రాను రాను ఎలా అయిపోతుందంటే ఆచారాల్లాగా, పద్ధతుల్లాగా అయిపోతుంది. క్రిస్మస్ అనగా దేవుడిని ఆరాధించుకుంటా, ప్రభు మన కొరకు జన్మించాడని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయము, రోజు. కానీ దీనిని పూర్తిగా ఆరాధన తీసేసి, కృతజ్ఞతలు తీసేసి, వ్యక్తులను ఆ యొక్క ఆర్భాటమును, ఆ ఘనతను చూపించుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ప్రభువుని ఆరాధించడానికి వాడలేకపోతుంది. సాధ్యమైనంత వరకు మనము ఈ క్రిస్మస్ నెలన్న ఈ డిసెంబర్ నెలలో ప్రభు నీ కొరకు నా కొరకు జన్మించాడని తెలియని వారికి తెలియచేయటమే క్రిస్మస్. అది వదిలేశారు. అది వదిలేసి ప్రతిమా కార్యక్రమం అంతా చేస్తున్నారు. ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పండగ మాది కాదు, ఈ పండగ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి పండగ, ఈ కిస్మిస్ ఆ గుడికి వెళ్ళే వాళ్ళే, మాకు ఇటు సంబంధం లేదో అనుకుంటా ఉంటారు. కానీ ఈ క్రిస్మస్ ప్రభు సర్వమానవాళి కొరకు జన్మించాడని, దేవుడు మానవుని యొక్క పాపమును, శాపమును తీసివేయటకు దేవాది దేవుడే ఈ లోకంలో ఉద్భవించాడు అని తెలియని వారికి తెలియజేయడానికి క్రిస్మస్. దానికి వాడుకోవలసిన ఈ యొక్క మంచి సందర్భాన్ని మన గొప్పల కొరకు, ఆర్భాటాల కొరకు వాడుకుంటున్నామే కానీ దేవుణ్ణి అనేకులకు పరిచయం చేయటానికి వాడవలేకపోతున్నాం. దేవుడు ఆ రీతిగా మనల్ని బలపరిచి, మన సంఘాన్ని కూడా బలపరిచి, క్రీస్తును అనేక మందికి ఈ సందర్భంగా మనం పరిచయము చేయవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కరెక్ట్గా 12 కల్లా ముగించేసుకుందాం. మళ్ళా ఉదయము రావాలి కనుక చూడండి, మీకు తెలిసిన వాక్యాలే, తెలియనివి కొత్తవి ఏమీ లేవు. కానీ
దేవుడు మనతో మాట్లాడతాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభు ఎక్కడ పుట్టబోతున్నాడు అనే సంగతిని ఆ గ్రంథములో లిఖించబడింది. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు గర్భములో పుట్టినది మొదలుకొని ఆయన పునరుద్ధానం వరకు ప్రతి విషయము పాత నిబంధన గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనవాళ్ళు పాత నిబంధనలో కనపడతానే ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేఖనాలను నెరవేర్చుటకు లోకానికి వచ్చాడు. దేవుడు కన్యక గర్భవతి కుమారుని కనును వారికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. కన్యక అవుతుంది. దేవుడు ఆ గర్భం నుంచి రాబోతున్నాడు ముందే చెప్పాడు. అలాగే ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు అనేది కూడా ముందే చెప్పేశాడు. మీకా ప్రవక్త దేవుని ఆత్మ చేత. యేసు ప్రభువులో ఏది రహస్యం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎవరికి ఏది ఆయన రహస్యముగా చెప్పేవాడు కాదు. మన కొత్త నిబంధనలో శిష్యులు అనేక మాటలు ప్రభుని అడిగారు. ఆయన మీకొరకే చెప్తారని చెవులు అని చెప్పి ఎవరిని తీసుకెళ్ళా, అందరికీ వినపడేదంటే చెప్పేవాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్పాడు, రహస్యమైనది లేదు, దాచబడేది దాయబడదు, సమస్తమును బయలుపరచబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ప్రభులారా, ప్రభు ఎక్కడ జన్మిస్తాడు, లోక రక్షకుడు ఎక్కడ ఉద్భవిస్తాడు అన్న సంగతి కూడా రహస్యంగా ఏం లేదు. మీకా దానిని ప్రవచించాడు. సాధారణంగా గొప్పవారు దేవుడు అనేవాడు గొప్ప స్థలాల్లోనూ, గొప్ప పట్టణాల్లోనూ, గొప్ప దేశాల్లోనూ జన్మిస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎక్కడ పుట్టబోతున్నాడు అని చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను. అది ఒక్క నిమిషం, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి గ్రామం చెప్పాడు, 2 వంశము చెప్పాడు లేదా? ఒకటి గ్రామం పేరు చెప్పాడు, రెండోది యూదా గోత్రము నుండి ఆయన పుట్టబోతున్నాడు అని 2 విషయాలు చెప్పాడు. ఏ గ్రామం అంటే బెత్లెహేము గ్రామం, ఏ వంశం అంటే యూదా వంశం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ బెత్లెహేము అనేది చదువు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనేది చాలా చిన్న కుగ్రామం. అంటే అల్పమైనది, స్వల్పమైనది. స్వల్పమైన గ్రామంలో నుంచి, అల్పమైన దాంట్లో నుంచి ప్రభు రావటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే దానికి అసలు విలువ లేదు. అది పెద్ద గ్రామము కూడా కాదు. కానీ దేవుడు బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో నుండి యోదావారి వంశములో నుంచి ప్రభు రాబోతున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు, బెత్లెహేము పల్లెటూరు అండి, చిన్నూరు. మరి యోదావారు ఈ యూదావారు కూడా విలువలేని వారే. ప్రభునందులారా, ఇశ్రాయేలు గోత్రాలన్నీ 12 గోత్రాల గురించి మనం చదివితే, యోధా గోత్రం గురించి చదివితే తామారు నుంచి గొప్ప చరిత్ర ఉంది యోధాకి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యూదా గోత్రము అల్పమైనది. అంత మీరు చూసినట్లయితే అంత ప్రశస్తంగా ఏం కనపడదు. యోధాలో పెద్ద గొప్పవారు కూడా ఎవరు లేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పమైనది. ఉన్న 12 గోత్రాల్లో యోధా గోత్రము కొద్దిగా పాపము, బలహీనతలు, అవిధేయతలు కలిగిన గోత్రమే. అందుకనే ఇక్కడ చెప్తాడు, స్వల్పమైన గ్రామము, అల్పమైన గోత్రం. విలువ లేని గోత్రములో నుంచి దేవుడు చెప్తున్నాడు, ఈ గ్రామము నుంచి, గోత్రము నుంచి లోకాన్ని ఎలబోవాడు, రక్షకుడు, సర్వమానవాళికి దిగుచూచి లాంటి వాడు, నడిపించువాడు వీటిలో నుంచి రాబోతున్నాడు అని. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యారు మాకు ఎప్పుడు తెలుసు బెత్లెహేములో పుట్టాడని. యోధా గోత్రంలో ఆయన వచ్చాడని. మాకేట్లామో ఆయన ఎక్కడ పుడితే మాకేంటి, ఆయన ఏ వంశంలో నుంచి వస్తే మాకేంటి. మాకేంటి అంటే ఆయన బెత్లెహేము అనే ఏ గ్రామం ఉంటుంది. మరి మనం ఎవరు? మనం ఎంత స్వల్పమైన వాళ్ళం. మన బ్రతుకులు ఎంత అల్పమైనవి, మన జీవితం ఎంత అల్పమైనది. ప్రభువులారా, మరి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటంలో దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది? అల్పమైన మన జీవితము, అల్పమైన మన కుటుంబము, మన గోత్రములు దేవుడు ఏర్పాటు చేసుకుంటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ఎప్పుడైనా ఆలోచన చేసేవా?
దేవుడు స్వల్పమైన గ్రామంలో పుట్టాడు. మరి స్వల్పమైన అల్పులుగా, అయోగ్యులుగా, విలువలేని వారుగా ఉన్న మన హృదయాల్లో దేవుడు నివాసం చేయుటకు ఎందుకు ఇష్టపడుతున్నాడు? మీ హృదయము దేవుని యొక్క మన పెద్ద ఆలయాల, మంచి హృదయాల, మన గుడారాలు ఎలాంటి ఈర్ష్యతోనూ, అసూయతోనూ, ద్వేషంతోనూ, అలవాట్లతోనూ, పాపముతోనూ నిండిపోయిన ఈ గుడారాలు, ఈ హృదయములో దేవుడు మన హృదయములో జన్మించుటకు దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన మనలోకి రావడానికి అల్పులమైన మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా, నిజ దేవుడు ఎరగక, ఒకవేళ తెలుసుకున్నా నమ్ముకోలేక, విశ్వసించలేక అనేక మంది చాలా బాధలు పడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు తెలుసు, దేవుడు గొప్పడే తెలుసు. మరి ఇంకే పెట్టుకోవచ్చుగా హృదయంలో అంటే కులం. కారణం కొన్ని సమస్యలు, మా కులము, మా కట్టుబాట్లు, మా పద్ధతులు, మా ఆచారాలు, వీటిలో నుంచి మేము ఇందులోనికి రాలేము, నమ్ముకోలేము. ప్రభువులారా, మరి మనం ఎలా నమ్మేసుకున్నాం? ఆ రోజుల్లో అప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దెయ్యం పట్టినప్పుడు, బలహీనతలు ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితులు నమ్ముకోవాలి. అలాంటి పరిస్థితులు అనేక మంది ఉన్న నమ్ముకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే స్వల్పమైన గ్రామమైన బెత్లెహేములో దేవుడు పుట్టుటకు కూడా ఇష్టపడ్డాడు. స్వల్పమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని, యోగ్యత లేని మనల్ని, అర్హత లేని మనల్ని దేవుడు ఏం చేసి తెలుసా? ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన బ్రతుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రామంలో 2000 సంవత్సరముల క్రితం బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నట్లు దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బెత్లెహేమును అంటే వాళ్ళకి చాలా స్వల్పంగా కనపడింది. బెత్లెహేములో పుడతాడా? సరే, మా ఊళ్ళో పుట్టాడు. ఆయన మా ఊళ్ళో పుట్టి ఏంటి మా ప్రయోజనం? ఈరోజు ఆ బెత్లెహేమును చూస్తానికి, ఆయన ఎక్కడ పుట్టాడో చూస్తానికి వరల్డ్లో అనేక మందులు వెళ్ళే, ప్రజలు వెళ్ళే ఆ యొక్క పుణ్యక్షేత్రము, పుణ్యస్థలం ఏదైనా ఉందండి, ఏదది? అదే బెత్లెహేమే. మనం చేసినంత వరకు ఇదే అనుకుంటాం. ఇది దాంతో గొడవడితే అది ఎక్కడ ఆదాయం కానీ, ఆ టూరిస్ట్ స్పాట్స్ కానీ, ఇది ప్రపంచములో ఉన్న దేశాల ప్రజలందరూ ఆ బెత్లెహేము వెళ్ళాలని చూస్తున్నారు. హల్లెలూయా. ప్రభువులారా, ఇక వాళ్ళది అల్పమైన గ్రామమా? వాళ్ళది అల్పమైనది కాదు, చాలా మోస్ట్ పాపులర్. యేసు ప్రభు జన్మించిన స్థలముగా, గొప్ప పట్టణముగా, నగరముగా అది రూపొందించబడింది. హల్లెలూయా. ఆనాడు అల్పమైంది. ప్రభు నీ హృదయంలో జన్మించనంత కాలము నువ్వు అల్పమైనోడివే, విలువ లేనోడివే. నేను చదువుకునేటప్పుడు, నేను ఇంకా చర్చికి వెళ్తా, చదువుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, క్రిస్మస్ వచ్చిందంటే అప్పుడు గుడికి వెళ్ళాలి, ఊళ్ళో కూర్చోవాలి, వినాలి, ఇవన్నీ తెలియదు కదా. తెలిసిన పెద్దగా వాటి లక్ష్యం చేసేవాళ్ళం. క్రిస్మస్ వస్తుంది, ఏం చేయాలి? పిల్లలు అనుకునే కొత్త బట్టలు కొనుక్కొని తినడానికి లైటింగ్ పెట్టి, బాక్సులు పెట్టి, ఇప్పుడుగా ఉన్నారు మా ఫ్రెండ్స్. లైటింగ్ పెట్టి, బాక్సులు పెట్టి ఏం చేయాలి? డ్యాన్సులు వేయాలి.
12 అవగానే రోడ్ల మీద వాళ్ళకి ఏం చెప్పాలి? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి తాగింది దిగేదాకా డ్యాన్స్లు వేసి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని బళ్ళు వేసుకున్న సంవత్సరంలో బంధువులు తిరిగి అరిసి కేకలేసి నీరసం వచ్చేదాకా తిరిగి ఏ అదుగో చూసుకొని దాని మీద పడుకొని తలగట్లు వేసి పొద్దున్న లేసి అబ్బా పండుగ ఎంత బాగా జరిగింది అరే నువ్వు కక్కావురా, అరే నువ్వు వాడు కింద పడిపోయావురా, అరే నువ్వు ఇటు పడిపోయావురా, అది పెద్ద గొప్ప. ఈసారి పండగ బాగా జరిగింది కానీ మళ్ళా వస్తుంది ఇంకోటి ఏంటది, దానికి మాత్రం మామూలుగా ఉండకూడదు అనుకొని రోడ్లు అక్కడ తిరుగుతూ ఉండేవాడు. అంతేగాని ఇట్లా వాక్యాలు చెప్పాల్సి వచ్చింది, ప్రార్థనలు చేయాల్సి వచ్చిందని కళలో కూడా కాదు కదా, ఊహలో కూడా ఎప్పుడు ఊహించుకోలేదు ప్రభు. అటువంటి అల్పుడునైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోగా ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు ఏం చేశాడు సార్, బెత్లెహేమును ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో నిన్ను నన్ను ఆ రీతిగానే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నీకు నువ్వు స్వల్పమైనవాడు అనుకోవచ్చు, బెత్లెహేము కూడా అనుకుంది ఆ చిన్న పల్లెటూరు, ఆయన ఎవరో కొట్టబోతున్నాడు, ఆయన పుడితే నాకేమైందిలే, మన గ్రామానికి ఏమైందిలే, ఏంటమ్మా హా అనేది సరే నిద్రొస్తే వాక్యం అయిపోగా ముగించేసుకొని ఎవరైనా ఖాళీ పడుకున్నాం. ఒకరు కట్ట సరిపోదు కదా, అప్పుడు రావు, అప్పుడు ఎక్కడ పోతాయో తెలియదు నిద్రలో. ఎల్లమన్నా ఇంటికి అలా చూస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పమైన బెత్లెహేమును, స్వల్పమైన బెత్లెహేమును, అల్పమైన యోధా గోత్రాన్ని, ఆ బెత్లెహేము యోధా గోత్రం మనమే కుమారు, మనమే విలువలేని బ్రతుకుల్ని స్వల్పమైన అల్పమైన పనికి రాని వాళ్ళని, మీరు ఆస్తులు లేవని, అంతస్తులు లేవని, భోగభాగ్యాలు లేవని, వెండి బంగారాలు లేవని బాధపడుతున్నారా కానీ ఈ లోకములో ఎవ్వరికీ దొరకని భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, తెలుసుకున్నాం, ఆయన మనలో ఉన్నాడు. హల్లెలూయా. బెత్లెహేము సర్వ మానవాళి కొరకు విడిపించే దేవుడు, రక్షకుడు బెత్లెహేములోంచి పుడుతున్నాడు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు బెత్లెహేము సంతోషించలేదా కానీ నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకున్నాక నమ్ముకున్నాలే, ఆ రోజు మారాలే, అప్పుడు బాప్టిజం తీసుకున్నావులే, ఏం మారినాయి మా బతుకులు, మా జీవితాలు ఏం మారినాయి, ఏం కలిసి వచ్చింది అనుకుంటున్నావు కానీ నీవు ఇప్పుడు స్వల్పమైన గ్రామంలాగా బెత్లెహేము అన్నాడు ఎలా కనపడిందో, నీవును నీ జీవితము ఇప్పుడు ప్రజెంట్ స్వల్పమైనదిగా కనపడవచ్చు కానీ ఈ దినాన్న బెత్లెహేము ఏ రీతిగా మార్చబడిందో నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలని భవిష్యత్తులో దేవుడు ఊహించని విధంగా దేవుడు మనల్ని అభిషేకించి నిలబెట్టి ఆశీర్వదించి గొప్ప చేయబోతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది గోత్రం, యోధా గోత్రం. యోధా గోత్రము చాలా స్వల్పమైంది, అనేక బలహీనతలు కలిగిన గోత్రం. దేవుడు యోధా గోత్రమునే ఏర్పాటు, యోధా గోత్రం గొప్ప పనివాళ్ళు ఎవరు లేరండి, అందరూ మనలాంటి. రాహాబు ఎవరు ఏంటి చెప్పాలి, ఆ లిస్టులోంచి వచ్చాడు యేసు ప్రభు. రాహాబు మీరు చూసిన
చూసినట్లయితే మత్తయి సువార్తలో యేసు ప్రభు యొక్క ఆ యొక్క గోత్రము లిస్ట్ ఉంటుంది. దాంట్లో రాహాబు ఉంటుంది. రాహాబు గోత్రం, రాహాబు కూడా అందులోంచి వచ్చింది, దాంట్లో చేర్చబడింది. అటువంటి గోత్రంలో నుంచి, అల్పమైన గోత్రంలోంచి దేవుడు ఈ లోకములు జన్మించాడు. మనం ఎంత పనివాళ్ళం? ఇవాళ తెల్ల బట్టలు వేసినంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతామా? మనం మారిపోయి యేసయ్య స్తోత్రం స్తోత్రం అన్నంత మాత్రాన పాత చరిత్ర ఎక్కడికి పోతుంది? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పులమైన మన జీవితాలు, మన పితరులు ప్రార్థనలకు వెళ్ళారా? మన ముత్తాతలు ప్రార్థనలకు వెళ్ళారా? మన ముత్తాతలు ఏమన్నా పాస్టర్లా ప్రార్థన? ఏమీ లేదు ప్రభునందులారా. అటువంటి అల్పమైన మన గోత్రంలో నుంచి, మన ఇంటి వారిలో నుంచి, మీదే గోత్రం? ఆయన మమ్మల్ని అడిగాడు, నన్ను అడిగాడు మన వాళ్ళు, మీదే గోత్రం అంటారా? నన్ను ఒక 10 నిమిషాలు ఏమంటారు, ఏ గోత్రం అన్నారు. ఏమన్నాడు, నాకు తెలియదయ్యా, మా గోత్రం ఏంటో నాకు తెలియదు, మా వాడిని అడగాలి, నాకు తెలియదండి. అంటే గోత్రాలు కలవకూడదు అయ్యారు, ఏమో గోత్రాలు కలుస్తున్నాయో ఇంటి పేర్లు కలుస్తున్నాయో కానీ గోత్రం మాత్రం నాకు ఇప్పటికీ తెలియదు నాయన. గోత్రం చూసుకునేంత అవసరం ఎప్పుడు ఏర్పడలేదు. గోత్రం తెలుసుకుంటే ఆమె గొప్ప ఉందా వెనకాలంటే? మన గోత్రానికి, ఏసమ్మ గోత్రానికి ఏమైనా ఉందా కానీ గొప్ప చరిత్ర? మన గోత్రాన్ని చూసుకుంటే ఏమీ లేదు, అంతా బోడి తత్తి. దేవుడు బిడ్డలారా, ఇలువ లేని గోత్రం. ఏదో కాసేపు చెప్పుకోవటానికి మేము అది మా తాతలాళ్ళు, మా తాతలీళ్ళు, వాళ్ళు రాజులు, మేము రాజ్యాలు వేయలేము, మేము ఊర్లో మేమే గొప్ప, మేమే పేజీలు, అవి చెప్పుకోవటానికి కాసేపు. తీరా ఎదురు వదురు పడితే మాత్రం ఏది బాబు ఏమన్నా ఉన్నాయా? చిట్టోళ్ళు కోసుకొని తింటాం తప్పితే. ఒక ఆయన, ఒక మాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. నన్ను చూసి నేను పెద్ద గొప్ప అనుకోమండి, మా ఇల్లు ఎలా ఉండేది తెలుసా అన్నాడు. పాస్టర్ గారు ఇల్లు అంటే నాన్నగారు పాస్టర్ గారు చెప్పాడు అని మేము ఊహిస్తాం. ఆయన అన్నాడు, మాది ఒక పందుల గుడిసె, పందులకు ఒక గుడిసె, మాకు ఒక గుడిసె. ఒక్కోసారి మేము పడుకుంటే పందులు వచ్చి మా మంచాల కింద కొట్టుకుని లేపుతూ ఉండే అంటాడు పంది. చిచి చిచి అంటున్నారు జనం. కానీ ఆయన చెప్తున్నాడు, మాకు 4 పందులు ఉండి, తర్వాత 10 పందులు అయినాయి, తర్వాత 15 పందులు అయినాయి. మా నాన్న పందులు మేపాడు, మా తాత ఈవిడ చెప్పుకుంటాడా? ఆయన చెప్తున్నాడు ఎంత అల్పమైన వాళ్ళమో, యోధా గోత్రము ఎంత అల్పమైనదో. అందుకనే అల్పమైన గోత్రముగా చెప్పాడు. మన బ్యాక్గ్రౌండ్ కూడా ఏదో నలుగురు కూర్చున్నప్పుడు చెప్పుకుంటానికే కానీ వాస్తవంగా రివ్యూ చేసుకుంటే మా పెద్ద ఏమంతా ఏమన్నా ఆ ఉండేళ్ళ ఏ కొట్టుకుంది అట్లాంటి తినే ప్రభుత్వారా. అటువంటి విలువ లేని గోత్రములో నుంచి, మన జీవితాల్లో నుంచి దేవుడు మనల్ని పరిచారకులుగాను, సువార్తకులుగాను, సేవకులుగాను, కాపులుగాను దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు బిడ్డలారా, మనం ఏదో యోగ్యులమని, పరిశుద్ధులమని, నీతిమంతులమని, మన తాతలు పరిశుద్ధులని, వాళ్ళు ఏ పాపం ఎరగని వాళ్ళని వారి ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకోవాలి.
బిడ్డలారా, అల్పమైన ఆ గ్రామాన్ని, స్వల్పమైన ఆ గోత్రాన్ని, ఎట్టి పరిశుద్ధత లేని పాపము చేత అపరాధముల చేత చచ్చిపోతున్న మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని మన ద్వారా దేవుడు మనలో జన్మించి, ఆనాడు బెత్లెహేములో జన్మించిన రీతిగా ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో జన్మించి, ఒక మాట చెప్తా విను, క్రిస్మస్ చేసుకుంటున్న మనము క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాము అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మాట చెప్తే, పిల్లోడు పుట్టాడని పుట్టినరోజు చేస్తామా లేదా? మొన్న ఎవరో చెప్పారమ్మా, ఈ అమ్మాయి అనుకుంటా, కుమారాములు అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళాము, పెరంగళూరులో బాగా చేశారు అయ్య గారు, పార్టీ చెప్పారు శివ. పిల్లోడు అంటే అమెరికా నుంచి వచ్చారంట, అసలు పెళ్లి కూడా చాలంట, అసలు అంత గొప్ప చేశారంట. దుఃఖమైన దేవుని బిడ్డలారా, మనం కూడా పుట్టినరోజు చేస్తాం మంచిదే, కానీ పుట్టినోడు ప్రయోజకుడు అవ్వాలా లేదా? ఎప్పుడు సంతోషం తెలుసా? ఆడు చిన్నప్పుడు ముద్దుగానే ఉంటాడు, ఆడి పెద్ద అయినాకే గుండెల మీద, నువ్వు నా గుండెల మీద ధన్యవాదాలు అంట. దేవుని బిడ్డలారా, ఆడు ప్రయోజకుడు అవ్వకపోతే అప్పుడు మనకి బాధ. అదే వాడు ప్రయోజకుడైతే వాడు పుట్టినందుకు, ప్రభువులారా, పెద్దవాడైనందుకు, మనం బాధపడినందుకు, పెంచినందుకు, ప్రభువులారా, గొప్ప ప్రతిఫలము మన జీవితంలో కలుగుతుంది. దేవుడు మన హృదయంలో పుట్టాడు, మన జీవితంలో పుట్టాడు, మంచిదే, అదంతులా పుట్టాడు. కానీ ఏ ప్రయోజకుడు అయ్యో? ఏమన్నా ప్రయోజనం ఉందా? దేవుడు నీ హృదయంలో పుడటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎవరికైనా సువార్త చెప్తున్నావా? మీరు అన్నది మా అయ్యగారు పండగ రోజు కూడా మళ్ళీ ఆ సువార్త చెప్పావా, ప్రార్థన చేసావా, ఆత్మను రక్షించావా? అది రక్షించకపోతే, ప్రకటించకపోతే ప్రభు మనలో పుట్టుట వలన ఏ ప్రయోజనము లేదు. దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆ గ్రామంలో దేవుడు, ఆ గ్రామంలో, ఆ గోత్రంలో పుట్టుట వలన వారు దేవుని కొరకు వాడబడ్డారు, నిలబడ్డారు. ఆ పట్టణము బెత్లెహేము ఈనాటికి సాక్ష్యముగా కొన్ని గ్రామాలు కనుమరుగైపోతుంటాయి తెలుసా? గ్రామాలేంటి, పట్టణాలే ఏంటి? ఆ పట్టణం నీళ్ళలో మునిగిపోయిందండి, నీళ్ళ కింద దొరికిందంట. అది దొరికిందో వచ్చింది బొమ్మ. ఇది మాత్రము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా ఉంది? సాక్ష్యముగా బెత్లెహేము నిలబడే ఉంది. ఆయన పుట్టిన క్రమము, ఆ స్థలము, ఆ గ్రామము నిలబడిపోయింది. దేవుడు నీలో పుట్టినప్పుడు నీవు ఆయనకు సాక్ష్యముగా ఈ లోకంలో నిలబడిపోయి ఉన్నావా, లేకపోతే కనుమరుగైపోయావా? చాలా మంది రక్షించబడి ప్రభువు నమ్ముకొని కొంతకాలానికి ఏమైపోతారు తెలుసా? అప్పుడు బాగా చేసేవాడండి ప్రార్థన, అప్పుడు బాగా వచ్చేవాడండి గుడికి, మరి ఇప్పుడు కనుమరుగైపోయారు. కారణం ఏంటి? ప్రభువులారా, యేసు ప్రభు మన హృదయంలో పుట్టాడు, కానీ ఆయన పుట్టి మనము ఆయనలో పుట్టాం, కానీ మనము ఆయనలో ఎదగలేకపోయాము, పెరగలేకపోయాము. గమనించండి, బెత్లెహేములో పుట్టాడు, యోధా గోత్రం నుంచి వచ్చాడు. నీలోనూ పుట్టాడు, నాలోనూ పుట్టాడు. మన కుటుంబాల్లో ఆయన జన్మించాడు, మన వంశంలోంచి కూడా ప్రభు వచ్చాడు. ప్రభువులారా, వచ్చిన ఆయన ఈ లోకానికి రక్షకుడిగా
పాపం నుంచి, శాపం నుంచి విడిపించాడు. నీవు నేను రక్షించబడ్డాము, ప్రార్థనకి వెళ్తున్నాము. ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నాం, ఎవరిని రక్షించాం, ఎవరిని విడిపించాం, ఎవరికి సాక్షులుగా ఉన్నాము. మనం పరిశీలన చేసుకుంటే నీవు ప్రభు పుట్టాడు ఈ లోకానికి రక్షకుడుగా. ఆ బెత్లెహేము నుంచి, ఆ గ్రామం నుంచి, ఆ గోత్రం నుంచి వచ్చాడు. నీవు నేను దేవుని నమ్ముకున్నాము, దేవుడు మనలో పుట్టాడు, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము. ఏంటి ప్రయోజనం? ఏమన్నా సాక్ష్యం ఉందా? ఏమన్నా కనపడుతుందా? ఏమన్నా రక్షిస్తున్నావా? ఏదో పండగప్పుడు సంతోషిస్తున్నావు, పండగప్పుడు కొత్త బట్టలు కొనుక్కొని వంటలు చేసుకొని బిర్యానీ చేసుకొని తినడానికి మాత్రమే క్రిస్మస్ను వాడుకుంటున్నాం. కానీ ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు లోక రక్షకుడు ఈ లోకంలో ఉద్భవించాడు, నా జీవితంలో ఉద్భవించాడు, నా బ్రతుకులో ఉన్నాడు. మీరు కూడా నమ్ముకుంటే మీ బ్రతుకులో వస్తాడు. నా బ్రతుకులాగా మీ బ్రతుకు కూడా దేవుడు మారుస్తాడు అని సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం బ్రతకకపోతే, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండకపోతే, క్రీస్తుని చూపించకపోతే ఇలాంటి క్రిస్మస్లు వంట చేసుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. నేను చెప్పాను ఇందాక సచిన్ మాకు పండుగ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, వేసుకోవాలి చూడాలి. ఎప్పుడు తెలిసే సంతోషం ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడినప్పుడే అదే నిజమైన క్రిస్మస్. ఒక వ్యక్తి తన పాపములు ఒప్పుకొని ప్రభువులో క్షమాపణ పొందుకొని నూతనమైన హృదయంతో అతడు జన్మించినప్పుడు, క్రీస్తు అతని హృదయంలో జన్మించినప్పుడు ఆ రోజే సంతోషం. మంచిదే, ఈ రోజు కూడా సంతోషం. ఎప్పుడు తెలుసా? నీవు నేను క్రీస్తుకు సాక్షులుగాను, దేవుని కొరకు బ్రతికేవారుగాను, అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించేవారుగాను మనం ఉండగలిగినట్లయితే ప్రభు పుట్టినందుకు ఆ గ్రామము, ఆ గోత్రము చిరస్థాయిగా నిలబడింది. దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీవు నీ కుటుంబము రాబో తరములకి ఏమేమి ఉంటారు తెలుసా? సాక్షులుగా ఉంటారు. అదే మా అమ్మని అడిగా ఉంది, ఎట్ట ఇల్లు వాళ్ళ మా ప్రార్థన కంటే మా చెప్పేది అదే. మనం ఎవరో ప్రార్థన కాదు, కానీ మా పిన్ను ఒకటి ఉండేది. ఆ రోజుల్లో అసలు ఎవరో ప్రభువు నమ్ముకున్న రోజుల్లో మా అమ్మ ఒకటి ఉండేది, మా అమ్మ వాళ్ళ చెల్లు. నా చిన్నతనం నుంచి, మా అమ్మ వాళ్ళ చిన్నతనం నుంచి ప్రార్థన వద్దాకు ముసుకేసుకుని రీతికి చేస్తా ఉండేదాన్ని. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయ్యా మీకోసం చేస్తాను, అమ్మవాళ్ళు మారాలని చేస్తున్నట్టు. మీరందరూ మారతారా ఎప్పటికైనా? మీ అందరి కోసం చేస్తానంటే మేము చూసాను దాంట్లో శతరామంది ఈ పిచ్చ శతరామ్మ అనేవాడు. ఎందుకని ఏం చెప్పినా చెప్పేది ప్రార్థనే చెప్పి అయ్యగారులు కనపడుతుంది. అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, అయ్యగారు ఏం బాగా చిరాకు. ఈ అయ్యగారులు పోలేంటారు మాకు, ఇది ఎంత పిచ్చదాంగా తయారైపోయింది అనిపించేది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అది కాదు పిచ్చదే. ఆ రోజుల్లో ప్రభువుని ఎరగక జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళం, మేము పిచ్చోళ్ళం అయిపోయాం. దాని ప్రార్థన ఫలించింది. ఆ అక్కా చెల్లెల్లో పాస్టర్లు అయ్యారు. అది ప్రార్థన చేసిన వాళ్ళ కుటుంబాలందరిలో పాస్టర్లు బయటకు వచ్చారు. అర్థం అవుదండి, అర్థం అవదు. దాని హృదయంలో దేవుడు పుట్టాడు, అది కొంతమందిని రక్షించడానికి పనిచేసింది. మన జీవితాల్లో దేవుడు పుట్టాడు, మనం మార్పు చెందాం, మనం వ్యర్థమో. రాబో మన తరములు, మన నుంచి వచ్చేవారు కూడా దేవుని కొరకు సాక్షులుగా నిలబడేవారు. ఆ బెత్లెహేము నుంచి, యూదా గోత్రం నుంచి ఏ రీతిగా వచ్చారు, మన జీవితాల్లో నుంచి, మన వంశం నుంచి, మన బిడ్డల నుంచి, రాబో వారి నుంచి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా నిలబెట్టి, మనల్ని కూడా భవిష్యత్తు తరాలకి ఏం చేస్తారు తెలుసా?
సాక్షులుగా చూపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా నువ్వు దేవుని కొరకు బెత్లెహేము నేతమడుగులో కలిసిపోయి ఉండే వాళ్ళకి కనబడేదా? ఉండేదంట. ఉందో లేదా చీపివయా అనేవాడు. ఇవాళ చీపి అంటే చీపి దగ్గర గ్రామం ఉంది. ఎక్కడ పుట్టాడంటే ఇదిగో స్థలం ఉంది. ఎక్కడ సీలు వేశారంటే ఇక్కడ వేశారు అనేది. ఎక్కడ సమాధి చేశారు ఇక్కడ చేశారు. ఎక్కడ లేచాడు పలానా చోట్ల లేచాడు. ఎక్కడి నుంచి ఆరోహణ పలానా చోట నుంచి ఉన్నాయి. అవన్నీ అయ్యే కాలగర్భంలో కలిసిపోలా, వరదొచ్చి కొట్టుకోవాలా, మునిగిపోలేదు. మన జీవితాలు కూడా అదిగో వారు ఫలానోళ్ళు మారారు, వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు స్వార్థ ప్రకటించారు, సేవ చేశారు, వారి ద్వారా మేము, మా ద్వారా మీరు అని చెప్పటానికి ఒక సాక్ష్యముగా దేవుడు మన జీవితాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అన్నాడు బెత్లెహేమును యోధా గోత్రమును ఏ రీతిగా దేవుడు నిలబెట్టాడు. మన జీవితాన్ని విలువ లేని జీవితం, అల్పమైనది, స్వల్పమైనది. మీకు ఒక విషయం చెప్తాను. మనం ఏదన్నా ఇప్పుడు ఒక ఫోన్ లేదనుకో, చిన్న ఫోన్ వాడుతున్నాం అనుకో, ఇంత పెద్ద ఫోన్ కొనుక్కున్నాం అనుకో, మనకు దీన్ని చూడగానే ఏమొచ్చేది? కలం నీళ్ళు వచ్చేది, ఏడుపు వచ్చేది. ఒకప్పుడు ఏమీ లేదమ్మా, ఇంత ఫోన్ కూడా వాడుకుంటాకే పొందుకుంటాం. దేవుడు అంతగా మంచిదే, వెరీ గుడ్. ఇదే కృతజ్ఞత నేనేమంటా అంటే, ఒకప్పుడు పూర్గుడు సినిమా, ఇప్పుడు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడకుండా దిల్లిచ్చి మంచిదే కాదనట్లేదు. ఈ కృతజ్ఞత ఒకప్పుడు చెడిపోయిన బతుకమ్మ, ఒకప్పుడు విలువలేని బ్రతుకమ్మ, ఒకప్పుడు విలువలేని వంశం అమ్మ, విలువలేని మా ఒక గ్రామంలో విలువలేని మా బ్రతుకుల్లో మా జీవితాల్లోంచి దేవుడు ఉద్భవించి దేవుడు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టాడు అనే సాక్ష్యము నీవు నేను ఇవ్వగలిగితే అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ లోపల ఎంత కాస్ట్లీ బట్టలు కొనుక్కొని పెద్ద పెద్ద జాయింట్లు ఎన్నేసుకొని తిన్నా, నువ్వు నలుగురికి దాన ధర్మాలు చేసినా, క్రిస్మస్ రోజు భోజనాలు పెట్టినా, క్రిస్మస్ రోజు బట్టలు పంచినా, క్రిస్మస్ రోజు డబ్బులు ఇచ్చినా, దాన ధర్మాలు చేసినా, నువ్వు ఏ మంచి కార్యక్రమం క్రిస్మస్ రోజు చేసినా దేవుడికి ఆనందం లేదు నన్ను అడిగితే. ఎప్పుడు తెలుసా? నీవు బెత్లెహేములాగా యోధా గోత్రంలాగా దేవుడు సాక్షిగా నీవు నేను మన జీవితాలు, మన బ్రతుకులు, మనం దేవుని కొరకు చేసిన పనులు సాక్షిగా నిలబడితే అప్పుడు దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరిని బట్టి ఆనందిస్తాడు. అదే మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ వేడుకలు. హల్లెలూయా. కనుక మంచిగా చేసుకోండి, తప్పలేదు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యం క్రీస్తును పక్కన పెట్టి చేయమని. క్రిస్మస్ ఒకరోజు చెప్తే చాలు. ఇల్లు లేదు. ఎవరో అడిగారు పండగ అంటే ఎవరిపోతున్నాను పండగ, రోజు పండగ కదా. రోజు పండుగ మీ దృష్టిలో పండుగ అంటే కొత్త బట్టలు వేసుకున్న రోజు, కసాక మంచి కూర. మా దృష్టిలో ఎప్పుడు పండుగ. రోజు ప్రార్థనే, రోజు ఎవరెవరు సువార్తే, రోజు ఎవరెవరికి ఎవరైనా అయ్యా మేము ప్రభువుని నమ్ముకుంటామంటే అబ్బా ఇవాళ క్రిస్మస్ మొదలైంది. హల్లెలూయా. అప్పుడు నిజంగా పండగ మొదలైంది. ఆ రీతిగా మన జీవితాల్లో ప్రభు కొరకు నిలబెట్టినట్లయితే దేవుడు మనల్ని బలపరిచి వాడుకోను కాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అల్పమైన స్వల్పమైన ఆ బెత్లెహేము యూదా గోత్రమును దేవుడు ఏ రీతిగా చేరుకున్నాడో నిన్ను నన్ను మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగాను, ఆయన సొత్తుగా, ఆయన